జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ మండల్ బీరేలి గ్రామంలో మన సర్పంచ్ భాగంగా ఈరోజు సర్పంచ్ జయమ్మ గారితో మనం ఉన్నాం. ముందు ఉన్న సర్పంచ్ గ్రామ అభివృద్ధి ఏమేం చేసినాడు, ఇప్పుడు మీరు సర్పంచ్ అయ్యారు కదా, ఇప్పుడు మీరు ఊరి కోసం ఏ అభివృద్ధి మీరు ఏం చేస్తారు? మాది సర్పంచ్ విసన్న గారు కూడా అన్ని అభివృద్ధి బాగానే చేసినాడు సార్, మంచిగా చేసినాడు. మేము కూడా గతంలో సర్పంచ్ కాకముందు కూడా 10 లక్షలు సిసి రోడ్ వేసినాము. ఇప్పుడు సర్పంచ్ అయినాక కూడా 10 లక్షలు సిసి రోడ్ వేసినాము. అవి బిల్లులు కూడా కాలేదు. చేతి డబ్బుతో మంచిగా ఊరి అభివృద్ధి మంచిగా చేస్తున్నాము. ఇంకా రోడ్లు ఊడ్పించడం కానీ డ్రైనేజీలు తీపించడం కానీ అన్నీ క్లియర్గా పెట్టినాము. ఇంతకుముందు కూడా బిల్లు కాలేదు సర్పంచ్ అయిన తర్వాత కూడా. ఇంతకుముందు 6 నెలలు అవుతుంది, ఏమో ₹1 బిల్లు కూడా వస్తలేదు. ఇంకా బాత్రూములు 25% బాత్రూములు కట్టమంటే అన్నీ చేతి డబ్బుతో అన్నీ కలిపి 100 బాత్రూములు చేసినాం. మీకున్న రాజకీయ అనుభవం ఏంటి, మీకున్న రాజకీయ నేపథ్యం ఏంటి? మేము టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు అవుతుంది సార్. 10 సంవత్సరాలు అవుతుంది. ఎమ్మెల్యే గారు ఇమ్మడి మా భర్త కానీ కొడుకు కానీ అందరూ వాళ్ళ ఇమ్మడే తిరుగుతున్నాము. ఇంక మంచిగా మేము కూడా రాజకీయం చేయాలని ఉంది ఉద్దేశము. అందరు గుర్తించి వాళ్ళని కూడా ఎమ్మెల్యే గారు, సర్పంచ్ ఎమ్మెల్యే గారు, రమేష్ గారు, ఎంపీపీ గారు అందరూతో సహకారంతో మాకు సర్పంచ్ ఎన్నుకొని మంచిగా సింగిల్ బెడ్ గారు ఓడిపోయినందుకు దీన్ని. ముఖ్యంగా మీ బీరేలి గ్రామంలో సమస్యలు ఏంటి సారు? కరెంటు ఇప్పుడు కోతలాక పడింది, సరిగా ఉండలేదు. ఇంకా వర్షాల వల్ల ఇది డ్రైనేజీలు అవి కావాలంటున్నారు జనాలు. ఇంకా ప్లాట్లు కూడా మాకు మునిగిపోతున్నాయి. ఏర్ దగ్గర ఉన్నాము, మాకు ప్లేస్ చూపియండి అని మొన్న డిప్యూటీ చైర్మన్ వచ్చింటే కూడా అడిగినారు సరిత మేడన్ని. చూద్దామమ్మా అనింది. టైం ఉందమ్మా, ఇప్పుడిప్పుడే గెలిచినాము, ఏం తెలియదు అనింది. ఊర్లో ప్రజలు అడిగితే కూడా ఏరు వచ్చి చాలా నష్టపరమైంది సార్. వచ్చి అదే ఇండ్లు మునిగిపోయినాయి. కొంతమంది విడిచిపెట్టి బయట పోయి వండుకొని పసులు గడ్డి వరిగడ్డి అన్నీ బయట వేసుకున్నారు సార్. చాలా ఇబ్బందులు ఉన్నాయి ఏరు వల్ల. వాళ్ళకి ఏమన్నా సహకారం చేసి డబ్బులు నష్టపరిహారం కట్టియాలని కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే గారు, ఎంపీపీ గారు, రమేష్ నాయుడు గారు, కలెక్టర్ గారు అందరికీ నమస్కారాలు సార్. వాళ్ళని కొంచెం ఏరు వల్ల దగ్గర ఉన్న ఊరు దగ్గర ఉంది. జనాలు రాత్రి వండుకున్నాలన్నా భయపడుతున్నారు, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది అని. సార్ అందరికీ నమస్కారం చేసి కొంచెం దృష్టి పెట్టి వాళ్ళని సహకరించండి సార్. ప్రజలకి నష్టపరిహారం కట్టియండి. గ్రామ అభివృద్ధి కోసం నెల ఊర్లో గ్రామ సభ నిర్వహిస్తుంటారు. ఆ గ్రామ సభలో మీ ఊరి కోసం ఎలాంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారు? గ్రామ సభ నెలకోసారి పెడతాం సార్. అందరూ పెద్దలందరూ కలిసి నిర్ణయించుకుంటాము. ఏమన్నా సమస్యలు ఉంటే కూడా మాట్లాడుకొని కృషి చేసుకుంటాం. మీ ఊరిలో బీరేలి గ్రామంలో ఈ ఊరిలో లైబ్రరీ కానీ ఆట స్థలం కానీ ఉందా? లేని వల్ల మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? సార్ ఉంది కానీ అది పాత పడిపోయింది సార్. ఆటోది లైబ్రరీ కానీ అవి పాత పడిపోయినాయి. ఎమ్మెల్యే సహకారం కానీ, ఎంపీపీ సహకారం కానీ, వైస్ చైర్మన్ సహకారం కానీ మాకు సాయం చేస్తే చేపిస్తాం సార్. వేదిక ద్వారా మీరు ప్రజలకు ఏం తెలియజేయాలనుకున్నారు? సార్ మొన్న 2 వారాల క్రితం పెద్ద మెజార్టీగా వరద వచ్చింది. అన్ని ఖాళీలలో 2 రోజులు 3 రోజుల ఖాళీలు ఇండ్లిడ్స్ పెట్టి బయట పోయి వంట చేసుకొని తిన్నారు. భారీ వర్షం వచ్చింది. నష్టపరిహారం గద్వాల్ జిల్లా బీరేలి గ్రామము. ఎమ్మెల్యే గారు, ఎంపీపీ గారు, వైస్ చైర్మన్ గారు, ఊరి ప్రజలు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని వాళ్ళ సహకారంతో ఆశిస్తున్నాం. జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ మండల్ బీరేలి గ్రామంలో మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమం భాగంగా ఈరోజు బీరేలి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉన్న నీలేశ్వర్ రెడ్డి గారితో మనం ఈరోజు మాట్లాడుతున్నాం. నీలేశ్వర్ రెడ్డి, బీరేలి గ్రామం.
జోగులాంబ జిల్లా బీరేలి గ్రామం. నా పేరు నీలేశ్వర్ రెడ్డి. మా ఊరులో ఇంతకుముందు ఒక 15 డేస్ క్రితం భారీ వరద వచ్చింది. వరద కారణంగా రైతులు చాలా నష్టపోయినారు. అదే వరి కానీ, కాటన్ కానీ, మోసంబి కానీ 3 పొలాలు నష్టపోయినాయి. అదే కాక వరద వచ్చి చాలా పొలాలు కూడా కొట్టుకుపోయినాయి. వరదల వలన మన తెలంగాణ ప్రభుత్వం, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే ఎంపీపీ గారు, అలాగే వైస్ చైర్మన్ గారు అందరు సహకరించి మా గ్రామాన్ని ఏదో పంట నష్టపరిహారం ఇవ్వగలరని కోరుచున్నాం. అలాగే మా గ్రామాన్ని 2009లో ఇదే విధంగా వరద వచ్చింది. అలాగే ఇప్పుడు 10 ఏళ్ల క్రితం కూడా 2019లో కూడా వరద రావడం మా గ్రామం చాలా ముంపు గ్రామం ఉంది. మా గ్రామంలో నివసించాలంటే కూడా ఎప్పుడు ఏమవుతుందో చాలా భయంగా ఉంది. అలాగే మా గ్రామాన్ని బయట ఎక్కడన్నా ప్లేస్ చూపించి గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరుచున్నాం. అలాగే మాకు బయట ఎక్కడన్నా ప్లేస్ ఉంటే కూడా ఒక 10 ఎకరాలు ఈ గ్రామంలో ఎప్పుడు వరద వస్తుందో, మేము వరద వచ్చినప్పుడు కూడా 15 డేస్ నుంచి కూడా చాలా భయాందోళన, ఊర్లో ఎప్పుడు వరద వస్తుందో, మేము ఎప్పుడు ఏమవుతుందో అని భయాందోళన కూడా మేము గురి కావడం జరిగింది. అలాగే ఆ భయంతో పాటు మా గ్రామాన్ని వేరే ఏదైనా ఆల్టర్నేటివ్గా గవర్నమెంట్ ప్లేస్ ఉంటే మాకు చూపించి మా గ్రామాన్ని వేరే విధంగా ఆదుకోవాలంటే మన తెలంగాణ ప్రభుత్వాన్ని, అలాగే ఎమ్మెల్యే బండ్ల రెడ్డి గారిని, అలాగే ఎంపీపీ గారిని, అలాగే వైస్ చైర్మన్ గారిని కూడా కోరుచున్నాం. మా గ్రామంలో ఇప్పటివరకు కూడా చాలా నష్టపోయినాం. ఆ నష్టపరిహారాన్ని కూడా త్వరలో మా గ్రామాన్ని ఇవ్వాలని మన తెలంగాణ ప్రభుత్వాన్ని, అలాగే మా ఎమ్మెల్యే గారు బండ్ల రెడ్డి గారిని, మా ఎంపీపీ గారు, అలాగే వైస్ చైర్మన్ సరోజమ్మ గారిని కూడా కోరుచున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం బీరేలి గ్రామంలో మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమం భాగంగా ఈరోజు బీరేలి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ దగ్గరలో మేడం మాధవి లత దగ్గర మనం ఈరోజు ఉన్నాం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలము బీరేలి గ్రామము. నేను ఒక అంగన్వాడీ టీచర్ని. బీరేలి గ్రామంలో మా సెంటర్ ఫస్ట్ సెంటర్. నా పేరు ఏ మాధవి లత. ఈ అంగన్వాడీ సెంటర్ ఈ ఊర్లో ఉండడం వల్ల గర్భిణీ స్త్రీ మొదలుకొని 5 సంవత్సరాల వరకు, కిషోర బాలిక 18 సంవత్సరాల వరకు మేము కాపాడడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీగా 3 నెలల నుంచి మేము నమోదు చేసుకొని రక్తహీనత అనేది తగ్గించడం కోసం తీవ్రంగా ప్రయత్నించడం అనేది జరుగుతుంది. ఆమెకి ఇమ్యునైజేషన్ ద్వారా టీకాలు ఇప్పించడం, తర్వాత ప్రసవం జరిగిన తర్వాత వెంబడే వాళ్ళని సందర్శించడం అనేది జరుగుతుంది. వాళ్ళకి తెలియని విషయాలు ఎన్నో మేము తెలియజేసి వాళ్ళని సరైన దారిలోకి తీసుకుని వస్తున్నాము. వాళ్ళ బరువులు ప్రతి నెల 1వ తారీఖున, ప్రతి నెల 1, 2వ తారీఖున బరువులు దూచి వాళ్ళు ఏ రంగులో ఉన్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు అనేది కూడా తెలియజేస్తున్నాము. తర్వాత ఎత్తులను కూడా ప్రతి నెల చూసి ఆ అబ్బాయి ఆ వయసుకు తగ్గ ఎత్తు ఉన్నాడా లేదా అనే విషయం వాళ్ళలో అవగాహన అనేది కల్పిస్తున్నాము. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా సరైన అవగాహన అనేది వచ్చింది. మేము వాళ్ళ హౌస్ విజిట్స్కి వెళ్ళినప్పుడు తెలియజేస్తున్నాము. తర్వాత 7 months to 3 years తర్వాత 3 to 6 yearsకి మేము మా స్కూళ్ళల్లో జాయిన్ చేసుకుంటున్నాము. ఇక్కడ వాళ్ళకు అల్పాహారంగా భోజనం అందిస్తున్నాము, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నాము, మళ్ళీ ఈవినింగ్ టైం మురుకులు స్నాక్స్ రూపంలో మేము అందజేస్తున్నాము. వాళ్ళకి ఈ విధంగా భోజనం అందడమే కాకుండా శుభ్రత అనేది కూడా తెలియజేస్తున్నాము. మా ఆయన వాళ్ళతో సహా మేము వాళ్ళని శుభ్రంగా ఉంచడంలో తగిన పర్యవేక్షణ చేస్తున్నాము. ఒక టీచర్గా నేను కూడా వాళ్ళకు కావలసినటువంటి ఆట పాట మాట కథలతో వాళ్ళకి ఆడి పాడించి వాళ్ళకి బడి అంటే ఒక పాఠశాల అంటే భయం లేకుండా వాళ్ళు ఫ్రీగా మాతో కలిసిపోవడానికి ఉండే విధంగా మేము వాళ్ళకి పూర్వ ప్రాథమిక విద్యను ఇస్తున్నాము.